తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గుంటూరు కృష్ణా రెండు జిల్లాల పట్టభద్రుల శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజ్యాధికారం రావాలి, ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి, కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఉండాలనే ఏదైతే సిద్ధాంతం పెట్టాడో దాన్ని తూచ తప్పకుండా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో కాకుండా గతంలో పనిచేసినటువంటి వేమూరు నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీ రామారావు గారి ఏదైతే సిద్ధాంతాలు పెట్టాడో ఆ సిద్ధాంతాన్ని తూచ తప్పకుండా పాటిస్తాను. అందరినీ కూడా బడుగు బలహీన వర్గాలే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అధికారికంగా తనకున్నట్టు అధికారం తనకే పరిమితి కాకుండా అందరినీ భాగస్వాములు చేస్తూ రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహామనిషి. నిండు నూరేళ్ళు ఆయుధంగా ఉండాలి, భవిష్యత్తులో ఎన్నో పదవులు అధిరోహించి పేదవాడికి మధ్యతరగతి వాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అండగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈరోజు మన ప్రీతమ నాయకులు తెనాలి ఇన్ఛార్జ్ గౌరవ ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు విశ్వసనీయతకి విలువలకి మారు పేరు. అట్లాగే ఎప్పుడు ప్రజల మధ్య ఉండే నాయకులు, ప్రజలతో మమేకమైన నాయకులు. ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా తెనాలి ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి. అలాగే ఒక తెనాలికి ఒక దార్శనికుడిగా మనం చెప్పుకోవచ్చు. క్రమశిక్షణ, విలువలు, అట్లాగే నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడే నాయకుడిగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాకు ఇప్పుడు ఆదర్శం. గతంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసినప్పుడు విద్యార్థులకి మరీ ముఖ్యంగా యువతకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కలిగించాలని ఆకాంక్షించిన వ్యక్తి శ్రీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు. నాయకుడంటే దారి చూపించేవాడు మాత్రమే కాదు, ఆ దారిలో అందరినీ నడిపించేవాడే నాయకుడు. అదే మన శ్రీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మరొకసారి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహిళలను కూడా చూడకుండా పురుషులతో మీరు లాగుతారా? ఆడవాళ్ళ మీద మీరు చేస్తారా? ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యం నేను అడుగుతా ఉన్నా. ఒక ఆయన మాట్లాడతాడు, ఒక సీఏ గారు, ఏం చేసుకుంటారు చేసుకోండి, మీ బాసు చెప్తారు, మీ బాసుకు చెప్తారని. ఇవాళ నేను చెబుతా ఉన్నా ఈ సీఏ గారికి, అధికారం రాబోతా ఉంది. నువ్వు నేను ఉండగా మళ్ళీ నువ్వు నేను ఉండగా అధికారంలో ఉండగా నువ్వు కాకి బట్టలు వేస్తే నీకే తొడగొట్టవచ్చు అనుకున్నావు. నీ కాకి బట్టలు 30 సంవత్సరాలు ఉంటుందేమో నీ అధికారం ఉన్నంత వరకు, నువ్వు ఆ శాఖలో పనిచేసినంత వరకే. కానీ ఈ బట్టలు వేసుకున్న కార్యకర్త రెచ్చగొట్టొద్దు, ఎవరిని ఎవరు రెచ్చగొట్టొద్దు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజలకు వెన్నుదన్నుగా ఉండే నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన గుంటూరు జిల్లాలో నమ్మదగ్గ ఏకైక నాయకుడు, ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడు, రైతుల కోసం కూడా పోరాటం చేస్తారు. ప్రభుత్వం ఉన్నా లేకపోయినా అందరి పక్షాన ఉండి పోరాటం చేసే ఏకైక నాయకుడు, ప్రజా సమస్యలు తీర్చే నాయకుడు మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. పార్టీని తన సొంత తల్లిలాగా భావించి పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకులలో ఏకైక నాయకుడు. మేము పరిచయం చేసుకున్నప్పటి నుండి ఆయన లాంటి నాయకుడిని మేము ఇవాల్టి వరకు చూడలేదు. అలాంటి నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. సంక్షోభంలో ధైర్యాన్ని నింపే నాయకుడు, తీసుకున్న నిర్ణయాలను స్థిరత్వంగా నిలబడి నడిపించగల సారథి, ఆయన సిద్ధాంతాలపై నమ్మకాన్ని కలిగించే పాలకుడు. అధికారం ఒక్కటే శాశ్వతం కాదు అని ప్రజాహితమే లక్ష్యంగా పెట్టుకుని తన సీటునే త్యాగం చేసి నా పార్టీ తెలుగుదేశం పార్టీ, నా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని జనంలోకి వెళ్లిన జననేత, ప్రజల ఓట్ల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతనే ఓటు వేయించుకునే మహాభాగ్యం పొందిన నాయకుడు. ఒక్క నియోజకవర్గం కూడా లేదు అన్న వాళ్ళకి 33 నియోజకవర్గాల శాసనమండలి సభ్యులు, తెనాలి తెలుగుదేశం పార్టీ సైనికులకు సైన్యాధిపతి, మరీ ముఖ్యంగా మా మైనార్టీలకు రక్షకుడు, గౌరవనీయులు
శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ సుబాని. చర్మగిరిలో మొన్న శాసన మండలి ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం మరుగుతుందా నాగేశ్వరంలో ఏదైతే శాసన మండలి రాజగోపాల్ రెడ్డి ఎక్కడైతే గెలిచాడో నీ పులివెందుల్లో కూడా మెజార్టీ ఎప్పుడైతే సాధించామో అప్పుడే నీకు చర్మగీతం పాడటానికి రంగం సిద్ధమైంది. 180 నియోజకవర్గాల ప్రజల యొక్క మనోభావాల యొక్క ఫలితమే ఆ 3 శాసన మండలి ఎన్నిక. అంటే 35 సంవత్సరాల నుంచి నేను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పూర్తి అభిమానిగా మారడం జరిగింది. నేను అప్పటికే తెలుగుదేశం పార్టీలో నేను పాల్గొనటం జరుగుతూ ఉండేది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొన్నటువంటి అనేక సమావేశాల్లో నేను కూడా పాల్గొనటం జరిగింది. 15 సంవత్సరాల క్రితం పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ అనే దాన్ని స్థాపించాము. అది కూడా ఆయన చేతుల మీదుగానే కళా పరిషత్ ప్రారంభం చేయటం జరిగింది. ప్రతి సంవత్సరం 7 నాటకాలు ప్రదర్శించేవాళ్ళము. 7 నాటకాలు ప్రదర్శించేటప్పుడల్లా ఆయన కనీసం 5-6 నాటకాలకు వచ్చి ఆయన తిలకించి మాకు పూర్తి సపోర్ట్ పూర్తి సహాయ సహకారాలు అందించేవాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయుష్ కలుగజేయాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన గురించి చెప్పాలంటే కార్యకర్తలకి అండగా ఉండే నాయకుడు. ప్రతిపక్షంలో ఆ రోజున్న గవర్నమెంట్ ఏ ఒక్క ఇది చేయకపోయినా అంత డబ్బులతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలి నియోజకవర్గంలో ఎందరో అన్నార్థులకి భోజనాలు ఏర్పాటు చేయటం కానీ, అట్లాగే వేదన పెళ్ళిళ్ళకి తాలిబొట్లు అయితేనేమి, ఉంగరాలు అయితేనేమి ఈ కానుకలు ఇస్తూ అందరికీ అండగా ఉన్న మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈనాడు పాదయాత్ర 2 కూడా అమరావతి నుంచి అరసు వెళ్ళే ఈ పాదయాత్రకి ఈ రోజున ఈ యొక్క ప్రజా సందేహాన్ని చూస్తే కనువిప్పు కలగాల్సిన అవసరం ఈ ప్రభుత్వం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఆ రకంగా ఈ రోజున కనువిప్పు కలకపోగా జొన్నపోత మీద వర్షం కురిసినట్టుగా భావించే ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా కాలం దగ్గరికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇది ఆఖరి గడియలు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. Happy birthday Alapati Raja sir. On this special day, we do not just celebrate another year of your life, but another year of unwavering service and dedication to our people. Raja sir is someone whose heart beats for this community, always listening to voice of unheards. On your birthday, I pray Almighty to grant you robust health, continuous wisdom and strength to continue leading us with this integrity. Once again, many more happy returns of the day to our Delta Tiger, Alapati Raja sir. మా ఆరాధ్య దైవం, ప్రజానాయకుడు, ప్రజల సేవకుడు, అందరికీ అందుబాటులో ఉండి అందరినీ ఆప్యాయంగా పలకరించి అందరితో సమానంగా ఉండి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి మా అన్న, మా దైవం, మా ఆరాధ్యం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏదైతే దుకాణాలకు ఇచ్చావో అవి కూడా తగ్గించకుండా గాంధీజీ గారి సాక్షిగా నిన్న సాయంత్రమే జీవో రిలీజ్ చేశామంటే ఇది గాంధీజీ గారికి బహుమానమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. సిగ్గు లజ్జామదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఇది గాంధీజీ గారికి బహుమానం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మద్యపాన నిషేధాన్ని చేస్తా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మరలా తిరిగి ఏ అయితే గతంలో ఇచ్చిన షాపులు మరలా 1 సంవత్సరం ఆ లైసెన్స్ని కొనసాగిస్తానంటే, నిన్నటి దినాన్ని ఇచ్చామంటే ఇవాళ గాంధీజీ గారిని ఏమని సంబోధించుతావయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు పోల్చుకుంటున్నావా గాంధీజీ గారితో? ఏ రకమైన పోలిక? నువ్వు అంబేద్కర్తో పోల్చుకుంటావు, గాంధీజీ గారితో పోల్చుకుంటావు, యేసుక్రీస్తుతో పోల్చుకుంటావు.
ఇవాళ ముగ్గురికి అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈనాడు నీ ప్రభుత్వం, నీ మంద అని చెప్పి చెప్పుకోక తప్పదు అని చెప్పి సందర్భంగానే మనం చేస్తా ఉన్నాం. తెనాలి నియోజకవర్గ ప్రజలకు కానీ ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా ఉంటున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన పుట్టినరోజు వేడుకలు రేపు జరగనున్నాయి. ఆయన వారి కుటుంబ సభ్యులు ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో సేవ చేస్తూ ఉంటారు. అలాగే రాజా గారికి తోడు ఆయన సతీమణి ఆలపాటి మాధవి గారు కూడా ఎన్నో కార్యక్రమాలకి ఇక్కడ అటెండ్ అవుతూ, నేను కూడా ఆయనకి సహధర్మచారిణిగా తెనాలి నియోజకవర్గ ప్రజలకి ఎంతో కొంత నేను కూడా సహాయం చేస్తుండాలి, నేను కూడా వాళ్ళ కష్ట నష్టాలు పాల్గొవాలని చెప్పని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అంటి పెట్టుకుంటూ ఆమె కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటారు. మన మహిళలు అందరూ కూడా ఏ అవసరం వచ్చినా కూడా ఆమె దగ్గరికి చేయటం చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ పుణ్య దంపతులు నిండు నూరేళ్ళు పిల్ల పాపలు మనవలు మనవరాళ్లతోటి నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఆయన నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పని ముందు ఇవాళ అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత మంత్రి చేశారు, ఇవాళ మరలా కూడా 2 జిల్లాలకి ఎమ్మెల్సీగా చేస్తున్నారు. ముందు ఇంకా మంచి పదవులు పొందాలని, ప్రజలకు ఎంతో సేవ చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి సభ్యులు, డెల్టా టైగర్ మాజీ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తను నమ్ముకున్నటువంటి కార్యకర్తకు అండగా ఉండే ఏకైక నాయకుడు. రాజకీయ నాయకుల్లో ఇట్లాంటి నైజం ఉన్నటువంటి నాయకులు ఉండడం అతి తక్కువ. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కార్యకర్తలను తన కుటుంబ సభ్యులుగా చూసుకుంటారు. అందుకే ఆయన పుట్టినరోజు నాడు ఏ కార్యకర్త అయినా సరే ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి ముందుకి వచ్చే విధం, ఆ రోజు వాళ్ళకి పనులున్నా కానీ వాటన్నింటిని ఆపుకొని ఖచ్చితంగా మా అభిమాన నాయకుడిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయాలి అనేటువంటి నమ్మకంతో రావడానికి కారణం. అమరావతి రాజధాని ఉద్యమానికి ఇదే వేదిక. దాదాపు 53 రోజులు మనందరం కూడా పోరాడాం. ఆనాటి పాలకులు మన యొక్క టెంటును తగలబెట్టి దాదాపు 500 మంది పోలీసు బలగాలతో మనందరి టెంటుల్ని బయటకు తీసుకొచ్చినటువంటి సంఘటన మనందరికీ గుర్తుందని చెప్పి నేను అనుకుంటాను. వణికిచ్చిన ప్రదేశం ఈ యొక్క గడ్డ అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు కాలు పెట్ట నేను చంద్రబాబు నాయుడు అంటే ఈ ప్రాంతాన్ని ముద్దాడి ఇక్కడ కూర్చొని మన ముఖ్యమంత్రి, మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరో రమ్మని ధైర్యాన్ని ఇచ్చినటువంటి గడ్డ ఈ గడ్డ, ఈ ప్రాంతం అని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు. రాజా గారు లాంటి నిస్వార్థ నాయకులు సమాజానికి అవసరం అండి. మంచి మనసు ఉంది, ప్రజలకి సేవ చేయాలి, కొన్ని తరాల పాటు మనం చేసిన మంచి నిలబడి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చేటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నాయకుల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒకరు. ఆయన ఇలాంటి పుట్టినరోజు ఎన్నో అఖండ విజయాలు సాధిస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సకుటుంబ సపరివార సమేతంగా 100 ఏళ్లకు పైగా వర్ధిల్లాలని, ఇలాంటి పుట్టినరోజులు 100కు పైగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సాయం అనుకుంటున్నాను. మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ మా డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో చేసిన ఆయన సేవా కార్యక్రమాలు, గడిచిన 5 ఏళ్లలో పేదవాడికి ప్రతి నెల ఇచ్చే పెన్షన్లు తీసేస్తే ఆయన సొంత డబ్బు ఇవ్వటం కానీ, ప్రతి పేదవాడికి
పెళ్లి కానుక అని చెప్పి పెళ్లి కూతురికి చీర, పెళ్లి కొడుకి బట్టలు, పెళ్లి కూతురికి తాడిబొట్లు, ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో తెనాలి నియోజకవర్గం అందరి అభిమానాన్ని కోరుకున్న మా డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తెనాలి పట్టణ గంగానమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అంతేకాకుండా ఒంటరి మహిళ భర్త వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతే ఆ పిల్లల్ని చూసుకునే ఆ మహిళని మనం ఏదో ఒక రకంగా ఓదార్పు ఇవ్వాలని చెప్పి ఆ రోజున ప్రభుత్వ నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ ఒంటరి మహిళకి పెన్షన్ ఇప్పిస్తే ఇవాళ విడాకులు తీసుకురా లేకపోతే నీ పెన్షన్ తీసేస్తానని నోటీస్ ఇచ్చినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడి నుంచి వస్తుంది మొగుడు లేకే కదా ఒంటరిగా బతుకుతా ఉంది పిల్లలతో. ఇవాళ విడాకులు తీసుకురామంటే ఎవడిస్తాడా? నీ బాబు ఏమైనా ఇస్తాడా విడాకులు అని చెప్పి నేను అడుగుతా. నీ బాబు ఏమైనా ఇస్తాడా అని అడుగుతా ఉన్నా. విడాకులు సిగ్గు సరం లేదా? అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి తెనాలి నియోజకవర్గ ఎస్సీసీఎల్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సొంత డబ్బులతో పెన్షన్లు అందించినటువంటి మహా వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన ఏమాత్రం కూడా వెనుకం చేయరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆలపాటి అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే ఆలపాటి, తెనాలికి ఘనపాటి ఆలపాటి. ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెనాలి పట్టణ ఎస్సీసీఎల్ అత్తోట శరత్బాబు పెద్దలు, గౌరవనీయులు, శాసన మండలి సభ్యులు, మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన సమాజానికి చేసిన సేవని ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక విద్యావేత్తగా, ఎన్ఆర్ఐ సంస్థల అధినేతగా ఆయన సమాజంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. అలాగే రాజకీయ రంగంలో ఆయన విద్యార్థి దశ నుంచి ఉన్నత స్థితికి ఎదిగి తను రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తూ, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని యువతని ప్రోత్సహిస్తూ యువతకి ఒక శిక్షణా కర్మాగారంలాగా ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతని రాజకీయాల్లో తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు చేసిన మహోన్నత వ్యక్తి మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయనకి ఈనాడు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎవరికి దక్కని గౌరవంతో ఒక ముఖ్యమంత్రి చేతే ఓటేపించుకొని అత్యధిక మెజారిటీతో కని విని ఎరుగని విధంగా ఎమ్మెల్సీ అయిన మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన పుట్టినరోజు ఈరోజు. ఈ ఏప్రిల్ 4వ తేదీ ప్రభుత్వం సెలవు ఇవ్వకపోయినా ఈ నియోజకవర్గ ప్రజలకి, ఈ నియోజకవర్గంలో నాయకులకి, కార్యకర్తలకి పండగ రోజు ఇవాళ. గవర్నమెంట్ హాలిడే కాదు, అయినా కూడా మాకు సెలవే, మాకు పండగే. అలాంటి పండుగ మా నాయకుడు పుట్టినరోజు. అలాంటి పుట్టినరోజు జరుపుకుంటున్న మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు, సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలని, ఆయన ఎప్పుడు అదే చిరునవ్వుతో మన మధ్య, ఈ నియోజకవర్గ ప్రజల మధ్య ఆయన తిరుగుతూ ఉండాలని, ఆయన ఇలాంటి పదవులు ఎన్నో ఇంకా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఈ విఐపి టీం తరఫు నుంచి రాజా అన్న మీకు మా తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు. నమస్తే అన్న. రాకసి కొడుకులను తరమాలని తలిచిండు, దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట. గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా, నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా, అగ మెరుపుల